వెరిఫికేషన్ వీడియో చేసిన అందులో ఆల్రెడీ చెప్పిన క్లారిటీగా అండ్ అంతకుముందు కూడా ఒక 4-5 వీడియోలు చేసిన నేను సెపరేట్గా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ గురించి. మళ్ళీ కామెంట్ పెడతారు అన్న గ్యాప్ సర్టిఫికేట్ ఎక్కడ అప్లోడ్ చేయాలని. గ్యాప్ సర్టిఫికేట్ ఎందుకు అడుగుతాయండి నాకు అర్థం కాదు. గ్యాప్ సర్టిఫికేట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ నౌ. అది ఇప్పుడు అవసరం లేదు. మైగ్రేషన్ సర్టిఫికేట్లు గ్యాప్ సర్టిఫికేట్లు ఇప్పుడు అవసరం ఉండయి. ఓకేనా. స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ అవసరం. అవి లొకాలిటీ ప్రూఫ్ కోసం. ఓకే. ప్రస్తుతానికైతే అలా 9th, 10th ఇంటర్ డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్లోడ్ చేయాలి. గ్యాప్ ఉన్న వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తారు? ఎన్నిసార్లు చెప్పినా నేను, మీకే తెలుసు కదా, నేను ఎన్ని వీడియోలలో చెప్పిన గ్యాప్ సర్టిఫికేట్ ఇప్పుడు అవసరం లేదు. స్కాలర్షిప్ ఈపాస్ స్కాలర్షిప్ తెలంగాణ గవర్నమెంట్ ఈపాస్ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ అవసరం. ఆ స్కాలర్షిప్ లాస్ట్ డేట్ December 31 ఉంటుంది. December 31 దాకా కూడా నెక్స్ట్ ఇయర్ మార్చ్ దాకా ఎక్స్టెండ్ అవుతుంది. అది మీరు పీజీ అడ్మిషన్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా స్కాలర్షిప్ అప్లై చేసుకుంటారు కదా పీజీ ఫస్ట్ ఇయర్ది. అప్పుడు ఆ స్కాలర్షిప్ అప్లికేషన్లో గ్యాప్ సర్టిఫికేట్ లాస్ట్ 7 years 2025 నుంచి వెనక్కి 7 years అంటే 2018 to 25 నువ్వు ఏం చేసినావని అడుగుతుంది. అప్పుడు ఆబ్వియస్లీ గ్యాప్ ఉన్నోళ్ళు గ్యాప్ పెడతారు. ఈ 7 yearsలో ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో గ్యాప్ ఉండే గ్యాప్ సర్టిఫికేట్ పెట్టాలి. లేకపోతే చదువుకుంటే స్టడీ సర్టిఫికేట్లు పెట్టాలి. ఆ పర్టికులర్ అకాడమిక్ 18 to 25 నువ్వు ఏం చేసినావని. అక్కడ గ్యాప్ ఉన్నప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ పెడతారు. ఎక్కడెక్కడైతే చదువుకున్నావు అక్కడెక్కడ స్టడీ సర్టిఫికేట్లు పెడతారు. అక్కడ గ్యాప్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్, గ్యాప్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. గ్యాప్ సర్టిఫికేట్ ఉంటేనే స్కాలర్షిప్ మీకు శాంక్షన్ అవుతుంది. ఆ స్కాలర్షిప్ ఫామ్స్తో పాటు గ్యాప్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి మనం స్కాలర్షిప్ సెక్షన్లో. అప్పుడు కాలేజీలో అడ్మిషన్ అయిన తర్వాత. ఇదంతా ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఇప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ అవసరమా అని అడుగుతున్నారు. అప్లోడ్ ఎక్కడ అని. సో ఇప్పుడు అవసరం లేదు. మైగ్రేషన్ కూడా ఇప్పుడు అవసరం లేదు. మైగ్రేషన్ డిగ్రీ ఒక యూనివర్సిటీలో, పీజీ ఇంకో యూనివర్సిటీలో చేస్తే మైగ్రేషన్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కట్టేటప్పుడు అడుగుతారు పీజీ ఫస్ట్ ఇయర్లో. అదే నువ్వు డిగ్రీ ప్లస్ పీజీ వేరు యూనివర్సిటీలో చేస్తేనే. సో కాలేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత ప్రశాంత్ ఇంకో 4 రోజుల తర్వాత మీరు మైగ్రేషన్ తెచ్చుకోవచ్చు మీ డిగ్రీ కాలేజ్ నుంచి వెళ్ళి. ఓకే. సో అంతే.